సాయి సచ్చరిత్రలో రోహిలా కథను రోతగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ కథ గురించి తెలుసుకుందామండి. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎటిదో బోధపడును. పొడిగాటి వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడు నగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడిలో స్థిర నివాసము ఏర్పరచుకును. రాత్రింబగళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబోతు రంకె వేయినట్లు బిగ్గరగా నడుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళ వరకు వారు దాన్ని నోచుకొండ్రి. తుదకు ఆ బాధ నోరలేక బాబా వద్దకేకి రోహిలా అరపలను ఆపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందే కానీ రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకుండుననియు బాబా చెప్పెను. నిజముగా రోహిలాకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుట మగు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొనమని ఆ అసౌకర్యమును సహింపవలసిందనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను. దీంట్లో అశ్లీలతకి చోటే లేదు. బాబా గారి గురించి దుష్ప్రచారం చేస్తూ లేనిపోలేని దుర్మార్గంగా మాట్లాడటం, అట్లాగే జనాల్లో చెడు భావనలు వచ్చేటట్టుగా ఉన్నవి లేని ఉన్నట్టు చెప్పటం, ఇవన్నీ కూడా కుసంస్కారానికి ఉదాహరణలు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.